డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే 5వ ఫ్లోర్లో మంటలు చెలరేగినట్లు శ్రీదాస్ డిఎఫ్ఓ తెలిపారు. ఇక తాము వచ్చేసరికి బిల్డింగ్ 5వ అంతస్తులో మంటలు చెలరేగాయని, కింద ఫ్లోర్లకు మంటలు అంటుకోకుండా అదుపు చేసినట్లు తెలిపారు. ఇక ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా బిల్డింగ్లో ప్రతి నెల ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించుకోవాలని సూచించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. సికింద్రాబాద్ సెంటర్ ప్యాట్నీకి సంబంధించి ఆ ప్యాట్నీ సెంటర్లో అయితే ఎస్బీఐ అడ్మిషన్ బిల్డింగ్లో మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి డిఎఫ్ఓ అధికారి శ్రీదాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎప్పుడు ఈ సంఘటన జరిగింది సార్? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాకు సుమారు 7 గంటల 17 నిమిషాల ప్రాంతంలో ఫైర్ కాల్ వచ్చిందండి. ఫైర్ కాల్ రావడంతో మేము సికింద్రాబాద్ నార్కెల్ బండిని టర్న్అవుట్ చేశాము. ఎస్బీఐ బిల్డింగ్లో ప్యాట్నీ సెంటర్లో ఫైర్ అవుతుందని ఈ 2 బళ్ళు టర్న్అవుట్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అధికారులు కొంచెం ఫైర్ పెద్దగా ఉంది, 4th ఫ్లోర్లో ఉంది, ఇంకా మిగతా బిల్డింగ్కి కానీ కింది ఫ్లోర్లో కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటే వెంటనే మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి, గాంధీ అవుట్ పోస్ట్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, మౌలాల నుంచి బండ్లు కూడా టర్న్అవుట్ చేశాము. 4th ఫ్లోర్లో ఉండడం వల్ల మనకు ఫైర్ ఫైటింగ్కి అబ్స్ట్రక్షన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో బ్రాంటో కూడా తెచ్చాము సెక్రటరియట్ నుంచి. చుట్టూ 2 బిల్డింగ్స్ నుంచి అవతల వెనక వైపు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది, పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటే ఆ 2 బిల్డింగ్ నుంచి బ్రాంటో పెట్టి 4th ఫ్లోర్లో ఉన్న ఫైర్ని ఆల్మోస్ట్ కంట్రోల్ చేసామండి. మా సిబ్బంది కష్టపడడం వల్ల 4th ఫ్లోర్లో ఉన్న ఫైర్ని కిందికి రాకుండా చుట్టుపక్కల బిల్డింగ్కి స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయగలిగాం. ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయిందండి. ఇంకా కొద్దిసేపట్లో పూర్తిగా. సార్, ఇది అంటే ఈరోజు సెలవు దినం కాబట్టి ఎవరు లేరన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా బిల్డింగ్ లోపల ఏమైనా ఉన్నటువంటి అవశేషాలు ఏమైనా కనిపించినాయి సార్? నేను వెళ్ళానండి. 4th ఫ్లోర్లో, 3rd ఫ్లోర్లో అన్నీ చూసాము. ఎవరు కనబడలేదు. ఆదివారం అవ్వడం వల్ల ఎవరు ఉండకపోవచ్చు. సెక్యూరిటీ వాళ్ళతో కూడా అడిగాము, సార్ ఎవరు లేరు అని చెప్పారు. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరు లేరు. సార్, అంటే ఇది లోన్ సెక్షన్కి సంబంధించిన బిల్డింగ్గా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎంత మేర ఆస్తి నష్టం ఉండొచ్చు సార్? అది ప్రాథమికంగా మనము కారణం కానీ లాస్ ఎంత అనేది కానీ అంచనా వేయలేమండి. బ్యాంక్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏమేమి మెటీరియల్ ఉంది, ఫర్నిచర్ ఏముంది అనేది చెప్పి వాళ్ళు ఏమైనా అసెస్ చేస్తే దాన్ని బట్టి మనం చెప్పగలం. ఇప్పుడే చెప్పలేదు సార్. ప్రధానంగా అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి, ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటని చెప్పి అనుకుంటున్నారు సార్ మీరు? మాకున్న సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా అయితే తెలియదు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాస్తవ కారణం చెప్పగలం. సార్, ముఖ్యంగా ఈ అంటే మొన్న నిమ్స్ ఘటన కావచ్చు, ఈరోజు ఈ ఘటన కావచ్చు, చాలా వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేటివి షార్ట్ సర్క్యూట్ వల్లనే అవుతా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటివి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? బిల్డింగ్స్లో ఫైర్ కాకుండా ఉండాలంటే షార్ట్ సర్క్యూట్లో ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫైర్ ఆడిట్ చేయించుకోవాలండి. ఫైర్ ఎలక్ట్రిసిటీ ఆడిట్ చేయించుకోవాలి. నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ ప్రకారము రెగ్యులర్గా బిల్డింగ్స్ని ఓవర్లోడ్ పడకుండా, లూజ్ కనెక్షన్స్, అదేవిధంగా ఓవర్లోడ్ లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఇది ఓవర్లోడ్ వల్ల, లూజ్ కనెక్షన్స్ ఉండడం వల్ల, ఏజ్ ఓల్డ్ వైర్స్ వల్లనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అవి రెగ్యులర్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చే ప్రమాదాలని మనము అరికట్టవచ్చు. సో ఇది డిఎఫ్ఓ గారు శ్రీదాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెగ్యులర్గా వాళ్ళు ఫైర్కు సంబంధించినటువంటి డ్రిల్స్, మాక్ డ్రిల్స్ చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి డ్రిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా ఆ ఫైర్కు సంబంధించినటువంటి, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి, ఇంకా ఖచ్చితంగా ఇలాంటి షార్ట్ సర్క్యూట్కు సంబంధించినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. అంటే బహుళ అంతస్తుల బిల్డింగులో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ పైన కొంత అవగాహన కల్పించేలా కూడా కార్యక్రమాలు చేపట్టాలని డిఎఫ్ఓ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.